Hey guys, welcome back to my another video, and this video will be regarding ఎయిర్ ఎయిర్ వెబ్ సిరీస్ అనమాట. ఆల్ ఇండియా ర్యాంకర్స్. సో ఈ వెబ్ సిరీస్ అయితే ఈరోజు చూసేసాను. 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో ఇట్ వాస్ ఫన్, హ్యాపీ అండ్ బ్రీజీ వెబ్ సిరీస్. అండ్ మనకి వచ్చేసి ఈటీవీ విన్లో ఉంది, వెళ్ళి చూసేయండి. అండ్ మీ పేరెంట్స్తో కూడా చూడొచ్చు. కానీ కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని యు నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఆ సీన్స్ యూ విల్ బి ఎంజాయింగ్, కానీ పేరెంట్స్తో ఎంజాయ్ చేయలేవు అని అనుకుంటున్నా. అంత 18+ ఏమున్నాయంటే ఏం లేదు. 18+ గురించి ఉన్నాయి అంతే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ దాని తర్వాత నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, దే ఆర్ వెరీ మచ్ ఎమోషనల్ కనెక్ట్ అనమాట. ఎమోషనల్గా పేరెంట్స్తో కానీ, క్యారెక్టర్స్ కానీ, ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ, లేకపోతే అక్కడున్న జేఎల్స్ కానీ, లేకపోతే న్యూస్ లీడర్స్ కానీ, చాలా అంటే చాలా బాగుందనమాట. అండ్ ఈవెన్ నాకు హర్షాది క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఎవ్రీ క్యారెక్టర్ రియల్లీ దే ప్లేడ్ వెల్. అండ్ లాస్ట్‌లో కొంచెం స్పీడప్ అయినట్టు అనిపించింది. బట్ ఓకే. అలానే ఉండాలి. ఇంకా మనం ఇంకా ఏం చేయలేం. బట్ ఇదనమాట ఎయిర్ గురించి. అండ్ ఈ ఎయిర్ అనేది దేని నుంచి అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇప్పుడొచ్చింది అంటే, నే నాకు తెలిసి నేను ఆల్రెడీ ఇలాంటి వెబ్ సీరీస్ నేను ముందే చూసాను. దట్ ఈస్ 'కోటా ఫ్యాక్టరీ' అని మనకి హిందీలో వస్తది. వేర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంకా ఎలా ఐఐటీ ఎలా కొట్టాలి? ఎన్ ఎంత కష్టం ఉంటది? ఎక్కడ ఎంత కష్టపడితే ఇంకెంత బాగా ఉంటది? అనే కాన్సెప్ట్‌లో అసలు అదైతే వేరే లెవెల్‌లో ఉంటది. మేబీ అంత లెవెల్‌కి ఇది ఎళ్తుందో లేదో ఐ డోంట్ నో వాట్ బట్ ఐ లైక్డ్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ రిగార్డింగ్ ఈ పిక్చరోగ్రఫీనో, సినిమాటోగ్రఫీ ఐ థింక్ సో. ఇట్ వాస్ వెరీ నైస్. మనం నిజంగా ఇంటర్మీడియేట్ హాస్టల్స్ ఎలా ఉంటాయి అనేది ఎంత బాగా చూపించారంటే అంత బాగా చూపించారు. అండ్ ఇంకా దారుణంగా ఉంటాయి. ఇంకా అర్థం చేసుకోండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎయిర్. పక్కా చూసేయండి. అండ్ మై ఒపీనియన్ ఆన్ దిస్ ఈస్ ఇట్ ఈస్ ఎ బ్రీజీ వాచ్, ఎంజాయబుల్ అండ్ ఓకే. అంతే. అదనమాట సంగతి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అర్థమైందా రాజా?